హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎడు జాబ్స్ అడ్డా. ఈరోజైతే నేను మన ముందుకి ఐబీఎం కంపెనీ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే జాబ్ రోల్ని అయితే తీసుకొచ్చాను. ఫస్ట్ ఇప్పుడు మనం రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లకు అయితే వెళ్దాం. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మీరు చేయాల్సిన వర్క్ ఏంటి? ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఆల్ ఫేజెస్లో మీకు వర్క్ చేసే ఆపర్చునిటీ అయితే ఉంటుంది. అండ్ కోర్ సిస్టమ్ టెక్నాలజీస్ లైక్ ఆపరేటింగ్ సిస్టమ్, ఫిల్మ్‌ఫేర్ సిస్టమ్, సాఫ్ట్వేర్, స్టోరేజ్ సాఫ్ట్వేర్ అండ్ క్లౌడ్ సాఫ్ట్వేర్ వీటితో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరైతే డెవలప్మెంట్‌తో అయితే ఫోకస్ చేయాలి. డెవలప్మెంట్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టీమ్‌తో అయితే ఇంటర్ఫేస్ అవ్వాలి. అండ్ ప్రోడక్ట్ రిక్వైర్మెంట్స్‌ని అనలైజ్ చేయాలి. అండ్ అదేవిధంగా డిజైన్ చేయడానికి ఏ కోర్స్ బెటరో చూసుకోవాలి. అండ్ ఇంప్లిమెంట్ చేయడానికి అండ్ అదేవిధంగా టెస్ట్ చేయడానికైతే మనం ఇవన్నీ డిటర్మైన్ అయితే చేయాలి. మీరు ఒక మంచి ఎన్వైర్న్మెంట్లో వర్క్ చేసే అవైలబిలిటీ అయితే మీకు ఉంటుంది. రిక్వైర్డ్ టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ ఎక్స్పర్టైజ్కి వచ్చేసరికి మీకైతే స్ట్రాంగ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అయితే వచ్చి ఉండాలి. లైక్ సి++, జావా, పైథాన్, గోలాంగ్, రియాక్ట్ జేఎస్, గ్రూవీ ఇవన్నీ అయితే మీకు వచ్చి ఉండాలి. అండ్ అదేవిధంగా ఆపరేటింగ్ సిస్టమ్స్లో కూడా మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. లినక్స్, యూనిక్స్, ఇంటర్నల్స్, డేటా స్ట్రక్చర్, ఆల్గారిథమ్స్లో వీటిలో అయితే మీకు మంచి నాలెడ్జ్ ఉండాలి. అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీస్లో కూడా మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సచ్ యాజ్ రెడ్ హ్యాట్, ఓపెన్ షిఫ్ట్ వీటి మీద అయితే మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ మీరైతే మాస్టర్స్ ఆర్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అయితే చేసి ఉండాలి. ఇప్పుడు ప్రిఫర్డ్ టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ ఎక్స్పర్టైజ్కి వచ్చేసరికి మీకు ఓపెన్ స్టాక్ సెక్యూరిటీ, వర్చువలైజేషన్ మేనేజ్మెంట్, క్లౌడ్ కాన్సెప్ట్, రెస్ట్ API, జేసన్, యాప్ డెవలపర్ ఆన్ ప్లాట్ఫామ్, డెవాప్స్ ఇవన్నీ మీదైతే మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ అదేవిధంగా వెబ్ UI ఫ్రేమ్వర్క్స్, వాడిన్, రియాక్ట్ జేఎస్ అండ్ UI స్టైలింగ్ లైబ్రరీస్ లైక్ బూస్ట్ ట్రాప్ ఆర్ మెటీరియల్ వీటి మీద కూడా మీకైతే మంచి నాలెడ్జ్ ఉండాలి. అండ్ నాలెడ్జ్ ఆఫ్ J2EE, JSP, రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ అండ్ GraphQL API వీటి మీద కూడా మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ జావా స్క్రిప్ట్, యాన్సిబుల్, డేటాబేసెస్, SQL, Node.js వీటి మీద కూడా మీకైతే మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇది ప్రాక్టికల్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ కూడా మీకైతే ఉండాలి. ఇవన్నీ మీకు ఉండాలి. ఇప్పుడు దీనికి మనం ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం. ఇక్కడ మనకి అప్లై నౌ అని ఉంది కదా, ఆ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఫస్ట్ అయితే మీరు రెజ్యూమేని అప్లోడ్ చేయండి. చూస్ ఫైల్ పైన క్లిక్ చేసేసి మీ రెజ్యూమేని అప్లోడ్ చేయండి. ఆ తర్వాత మీ ఫస్ట్ నేమ్, మీ లాస్ట్ నేమ్, ప్రైమరీ ఈమెయిల్, ఎక్స్పీరియన్స్ లెవెల్, ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవన్నీ అయితే కూడా మీరు ఎంటర్ చేయండి. ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ లెవెల్ అని ఉంది కదా, మీరు ప్రొఫెషనలా, ఇంటర్నా, ఇందులో మీరు ఏ లెవెల్లో ఉన్నారో దానిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్, డేటా అనాలిసిస్, డిజైన్ అండ్ యూఎక్స్, రీసెర్చ్, సేల్స్, సెక్యూరిటీ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో దానిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రిఫర్డ్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ ఆర్ తెలుగు దేనిపైన క్లిక్ చేయండి. అండ్ ప్రైమరీ స్కిల్ సెట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఆర్కిటెక్ట్ అండ్ డెవలరీ, కమ్యూనికేషన్, కన్సర్నింగ్, ఆఫరింగ్ మేనేజర్, రీసెర్చ్ ఇందులో మీకు ఏ స్కిల్ అయితే ఉందో దానిపైన అయితే క్లిక్ చేయండి. తర్వాత కంట్రీ, రీజన్ వచ్చేసి మనది ఇండియా కాబట్టి ఇండియాని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత జాయిన్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలనో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు వీడియో రావాలంటే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.